హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు బీబీ టాకీస్ రివ్యూ అప్డేట్స్ అనమాట. సో ఈరోజు చాలా లేట్ అయిపోయింది. సో వేరే వర్క్స్ ఉండడం వల్ల లేట్గా రావడం అయింది. సో ఈరోజు ఎపిసోడ్ మండే ఎపిసోడ్ రివ్యూ ఏంటంటే సో 2-3 షార్ట్స్ చేసి పెడతాను. సో మీరు అన్నీ వెళ్ళి చూడండి. సో ఫస్ట్ దేని గురించి మాట్లాడదామంటే సంజన గారి బిహేవియర్ గురించి మాట్లాడదాం. నిన్నటి వరకు గేమ్ బాగా ఆడింది తను. ఈరోజు లైవ్లో కానీ ఎపిసోడ్లో కానీ తను మాట్లాడే మాటలు కానీ కొంచెం ఎందుకు హద్దు అదుపు లేకుండా పోయింది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇదంతా తన గేమ్ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే దొంగతనం చేయకూడదు అని చెప్పారు నాగార్జున గారు. అండ్ ఏదైతే చేస్తే అందరూ తన దగ్గరే ఉంటారో ఎక్కువ ఫుటేజ్ తనకే వచ్చింది అలా చేస్తానని నాకు అర్థమైంది. ఇది నిజంగా తన గేమ్ ప్లాన్ అయితే నిజంగా చాలా వరస్ట్. త్వరగా బయటకు వచ్చేస్తారు. ఏమన్నారంటే లైవ్లో చూపించినది మనకి ఎపిసోడ్లో రాలేదు. సో తనూజ గారు కాఫీ సాక్రిఫైస్ చేశారు. దాన్ని సంజన గారు ఏమంటారంటే నువ్వు చేసిన సాక్రిఫైస్ అసలు సాక్రిఫైసే కాదు, నేను అసలు దాన్ని కౌంట్ చేయను అన్నట్టు మాట్లాడారు. బట్ ఆవిడ చేయబట్టే 25% బ్యాటరీ ఇంక్రీజ్ అయింది, ఆవిడ లోపలికి వచ్చింది. బట్ ఆ థ్యాంక్ఫుల్ ఆవిడలో ఏం కనపట్లేదు, కొంచెం పొగరు పెరిగిపోయింది. మొన్నటి వరకు ఎవరినైతే ఆవిడ తిట్టారో ఇప్పుడు ఆయన మంచివాళ్ళు అయిపోయారు, హరీష్ గారు ఆవిడకి మంచివాళ్ళు అయిపోయారు. అండ్ ఎపిసోడ్లో కూడా తనూజ గారితో బాగా అన్వాంటెడ్ థింగ్కి గొడవ పెట్టేసుకున్నారు. ఏడ్ చేయడము, ఫుడ్ విషయంలో ఫుడ్ నేను తినను, చచ్చిపోవాలనడము, అంటే చాలా పెద్ద పెద్ద స్టేట్మెంట్లు. అండ్ కెప్టెన్ పవన్ని నువ్వేం చేస్తావు, నువ్వు క్యాప్టెన్వి, నువ్వు జైల్లో వేస్తానంటావు, ఈ చిన్న డెసిషన్ కూడా తీసుకోలేవు అని చెప్పి చాలా మాటలు జారేశారు అనిపించింది నాకు. అండ్ ఎవరైతే హరీష్ గారు గాజులు వేసుకుని ఉన్నారా అనే వర్డ్కి ఈవిడ ఎంత ఆర్గ్యుమెంట్ చేస్తుందో మనందరికీ తెలుసు. ఆ సేమ్ డైలాగ్ ఈవిడ కూడా ఈరోజు చేశారనమాట. మేమేం గాజులు వేసుకుని కూర్చోలేదు అందరిలాగా అన్నట్టు. బట్ నాకైతే ఆవిడ బిహేవియర్ నచ్చలేదు ఈరోజు, జెన్యున్గా చెప్తున్నాను. నిన్నటి వరకు ఆవిడ బాగా ఆడుతున్నారు అనుకున్నాం, కానీ ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత ఆవిడ గ్రాఫ్ ఎందుకో తగ్గిందని అనిపిస్తుంది. సో నాకే ఇలా అనిపిస్తుందా, మీకు కూడా ఇలా అనిపించిందా ఒకసారి కామెంట్లో పెట్టండి. అండ్ నామినేషన్స్ అయితే ఇంకా మనకి స్టార్ట్ అవ్వలేదు. నామినేషన్స్ నాకు తెలిసి అందరినీ బిగ్ బాస్ డైరెక్ట్గా నామినేట్ చేస్తారనిపిస్తుంది. దాని గురించి మనం తర్వాత షార్ట్లో నేను అప్డేట్ ఇస్తాను. అండ్ ఎవరైతే నా షార్ట్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బీబీ టాకీస్ తెలుగు. సో రోజు బిగ్ బాస్ రివ్యూ అప్డేట్స్ మీకు వస్తూ ఉంటాయి, షార్ట్స్ రూపంలో కానీ ఫుల్ లెంత్ వీడియో రూపంలో కానీ. ఓకే, థ్యాంక్ యూ.